వీక్షకులకి నమస్కారం. లోకి స్వాగతం. మనం ఇప్పుడు భీమవరానికి సమీపంలో అత్యంత సమీపంలో సుమారు 4-5 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి వారి ఆలయానికి వెళుతున్నాం. భీమవరంలోని మా ఇంటి వద్ద నుండి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయంగా ఉంది. ఇక్కడ ఈ ఆలయం భీమవరానికి అతి సమీపంలోనే ఉండటంతో భీమవరం యొక్క అవుట్కట్స్ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ యనమదూరు అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలోనే శ్రీ శక్తీశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. మనం ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నాం. ఈ మావుళ్ళమ్మ గుడి సెంటర్ ఇవన్నీ కూడా దాటుకుని మనం ముందుకి వచ్చేసాం. ఇంకా మరి కొంచెం దూరం వెళితే కనుక మనం ఆ గ్రామానికి చేరుకుంటాం. ఈ దేవాలయం ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యాన్ని పొందింది. చాలా పురాతనమైన దేవాలయమే అయినప్పటికీ గత 1-2 దశాబ్దాల నుండి మరింతగా జనబాహుళ్యంలోకి భక్తుల యొక్క దృష్టిలోకి వెళ్ళటం జరిగింది. ఈ యనమదూరు శక్తీశ్వర స్వామి అనే శివాలయం. ఆయన పార్వతీదేవితో పాటు కొలువై ఉంటారు. ఇదిగోండి విఎస్కే డిగ్రీ కాలేజ్. ఇవన్నీ దాటుకుని వెళ్తున్నాం. భీమవరంలోని ఇది బిర్సుమరు రోడ్డు అంటారు. ఇంకా చెప్పాలంటే పేరుపాలెం వెళ్ళటానికి అనేక రహదారులు ఉంటే ఇది కూడా ఒక ప్రముఖమైన రహదారి. ఇది ప్రభుత్వం వారి దృష్టిలో పేరుపాలానికి భీమవరం మీదుగా ఉన్నది. ప్రపోజల్ 4-వే పేరుపాలెం టు భీమవరం, భీమవరం టు తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం టు నిడదవోలు, నిడదవోలు టు రంపచోడవరం, అది రంపచోడవరం టు విజయనగరం అని ఒక హైవే వేస్తున్నారు. చాలా పెద్ద హైవే. ఆ హైవేకి ప్రారంభంగా పేరుపాలెం ఉంటుందని చాలామందికి తెలియదు. ముందు ఆ సెక్షన్ పూర్తయ్యాక ఈ పేరుపాలెం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు సెక్షన్ కంప్లీట్ చేస్తారు. ప్రస్తుతం ఇదిలాగా సింగిల్ వేగా దరిదాపు అటు డబుల్ వేకి సింగిల్ వేకి మధ్యస్థంగా ఉంది. ఇదిగోండి కేజీఆర్ఎల్ డిగ్రీ కాలేజ్ భవంతులు ఇవి. కేజీఆర్ఎల్ కాలేజ్ నేను డిగ్రీ ఇంటర్ చదివిన కాలేజ్. ఇంటర్ మరొక చోట ఉండేది అప్పట్లో. ఇది డిగ్రీకి అయితే మా క్యాంపస్. ఇదే దారి యనమదూరు శక్తీశ్వర స్వామి వారి గుడికి చేరుకుంటుంది. ఇది భవిష్యత్తులో మంచి ఊరుగా మారటానికి అవకాశం ఉంది. అంటే అనుకున్న వెంటనే అవన్నీ అంత సులభం ఏమీ కాదు. దశాబ్దాలు కూడా పడతా ఉంటాయి. అయితే అసలంటూ ఒక మంచి ప్రపోజల్ అయితే ఉంది. ఇక ఈ యనమదూరు శక్తీశ్వర స్వామి వారి టెంపుల్ కొద్దిసేపట్లో మనం చేరుకోబోతున్నాం. ఇది ఆ గ్రామానికి దారితీసే
ఆర్ఎన్బి వారి రహదారి. ఈ రూరల్ రహదారులు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. అయినప్పటికీ ఏదో రకంగా అలాగా చేరుకుంటున్నాం. తప్పదు. ఇక ఈ రోడ్డు ఇక్కడ నుండి ఈ చెరువు పక్క నుండి ఎడమ పక్కకి వెళితే యనమదూరు గ్రామంలో మనం ప్రవేశిస్తాం. ఇంకా ముందుకెళ్ళిపోతే చిన్నగొల్లపాలెం, అలా రకరకాలుగా దారులు విడిపోతుంది పేరుపాలెం. ఇప్పుడు యనమదూరు గ్రామంలో మనం ప్రవేశించాం. ఈ యనమదూరు గ్రామంతో నాకు కూడా ఒక చిన్న అనుబంధం ఏమిటంటే, మా అమ్మమ్మ గారి పుట్టినూరు ఈ యనమదూరు గ్రామమే. ఇక గ్రామంలోని సిమెంట్ రోడ్లు అన్నమాట మనం వెళుతున్నాం. అది ఆ గుడి గ్రామానికి తూర్పు వైపున, గ్రామం యొక్క తూర్పు కొనన ఉంటుంది. ఇవన్నీ సిమెంట్ రహదారులు. ఇదివరకు గ్రామంలో అంటే చాలా మట్టి రహదారులతో అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు, కానీ ఇప్పుడు చక్కగా సిమెంట్ రోడ్లని వేయటం జరుగుతుంది కాబట్టి చాలా బాగా ఉంటున్నాయి గ్రామాలు. ముఖ్యంగా సిటీల కంటే కూడా గ్రామాలే పరిశుభ్రంగా అన్ని రకాలుగాను చక్కగా ఉంటున్నాయి. ఇక మనం ఆ దేవాలయానికి చేరుకుంటున్నాం. ఇదిగోండి, దగ్గరికి వచ్చేసాం. దేవాలయం ఒక మండపం. ఇదిగోండి, శ్రీ శక్తీశ్వర స్వామివారి దేవస్థానం, పార్వతీ సమేత. ఇంకా ఈ దేవాలయం పరిసరాలన్నిటినీ కూడా నేను చక్కగా చిత్రీకరించడం జరిగింది. ఈ దేవాలయం ముందు కార్లు అవి పార్కింగ్ చేయడానికి చక్కటి సదుపాయం ఉంది. అయితే కార్తీక మాసంలో వచ్చే వందలాది వాహనాలకి వేరే చోట పార్కింగ్ని ఏర్పాటు చేస్తారని నా అభిప్రాయం. ముఖ్యంగా కార్తీక మాసంలో పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చిన భక్తులు అనేక మంది అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ శక్తీశ్వర స్వామివారి దేవాలయానికి కూడా తప్పనిసరిగా వస్తున్నారు. అందువలన ఈ దేవాలయం కూడా ఈ మధ్యన చాలా ప్రాచుర్యాన్ని కలిగింది. పురాతనమైన దేవాలయమే. అంతరాలయం గర్భాలయాన్ని తీయనివ్వరు, కానీ అది గతంలో గర్భాలయాన్ని దగ్గరుండి చూశాను కాబట్టి అది మంచి రాతి కట్టుబడి, అవన్నీ 1000 సంవత్సరాలకి పూర్వం కావచ్చు. గర్భాలయం మొత్తం చుట్టూ ఉన్న నిర్మాణాలు మళ్ళీ మళ్ళీ పునర్నిర్మితం అవుతూ ఉంటాయి కదా కాలానుగుణంగా. అలాగే ఈ శక్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ముందు ఒక చక్కటి కోనేరు ఉంది. ఈ చెరువు, ఈ కోనేరు నందు నీరు చాలా పరిశుభ్రంగా
ఉంటుంది. దేవాలయం ముఖద్వారం అది. ఇక ఈ కోనేరులోకి గంగా నది నుండి అంతర్వాహినిగా నీరు ప్రవహిస్తుందని ఒక నమ్మిక. అందువలన గంగా నది జలం ఈ చెరువులో కలుస్తుంది కాబట్టి దీన్ని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ వారు పిలుచుకుంటారు. ఈ దేవాలయం ముందున్న ఈ కోనేరు చాలా విశాలంగా పరిశుభ్రంగానూ ఉంది. ముఖ్యంగా స్నానాదులు చేయడానికి అవకాశం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ అయ్యప్ప స్వాములు అటువంటి వారు, మాలాధారణ చేసిన వారు, శివస్వాములు, వెంకటేశ్వర మాల ఇవన్నీ వేసిన వాళ్ళు ఇక్కడ రేవులో స్నానాలు చేస్తారు. మిగతా వాళ్ళంతా ఇలా తల మీద నీళ్లు చల్లుకుని తృప్తి పడతారు. తప్పదు మరి. ఇక ఈ దేవాలయం ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు మేమందరం కూడా కాళ్ళు శుభ్రపరుచుకుని చెరువులో నీళ్లు మొత్తం జల్లుకున్నాం. ఇదిగోండి దేవాలయ ప్రాంగణం లోపలికి అడుగు పెడుతున్నాం. మరి ఈ దేవాలయానికి సంబంధించి ఒక చరిత్ర అంటూ ఉంది. అది ఏమిటంటే, ఈ సంబాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ ఉండే సిద్ధులు, సాధువులు వీళ్ళందరినీ కూడా శివుని ద్వారా వరం పొంది ఒక్క యమధర్మరాజు చేతిలో తప్ప మరే రకంగానూ మరణం సంభవించకుండా వరం పొంది ఆ వరం యొక్క బలంతో రవీగుతూ ఈ సంబాసురుడు అనే రాక్షసుడు ఇక్కడున్న సాధువుల్ని, సిద్ధుల్ని, అటువంటి మునుల్ని వీళ్ళందరినీ కూడా వేధించుకు తినటం అనేది మొదలుపెట్టాడు ఈ సంబాసురుడు అనే రాక్షసుడు. దాంతో వీళ్ళంతా కూడా వెళ్ళి మొదలుపెట్టుకుని అడగటానికని ఆ మహాశివుని వద్దకి వెళితే ఆ మహాశివుడు శీర్షాసనంలో ఉన్నారు. వీరు ఎంతగా తపస్సు చేసినా ఇచ్చినా కూడా ఆ మహాశివుడు పలకకపోవడంతో వీళ్ళంతా వ్యధతో ఉంటే అప్పుడు అది చూసిన పార్వతీదేవి అమ్మవారు ఈ యమధర్మరాజుకి, ఈ సాధువులు అందరూ కూడా ఈ సంబాసురుడికి మరణం అనేది యమధర్మరాజు ద్వారా మాత్రమే అవుతుందని తెలిసి యమధర్మరాజుని వేడుకోవడంతో మరి ఆ యమధర్మరాజు ఈ తనకు శక్తి ఉన్నంత వరకు పోరాడతానని చెప్పి ఆ సంబాసురుడితో పోరాడటం జరుగుతుంది. ఆ పోరాటంలో యముడు ఓడిపోతాడు. దాంతో ఈ సాధువులు, యమధర్మరాజు శివుని కోసం ప్రార్థనలు, తపస్సు చేసి ఆయన్ని వేడుకోవటానికి చూస్తే ఆయనేమో శీర్షాసనంలో ఉండి పలకరు. దాంతో ఎలాగా అనుకుంటుంటే ఇంతలో పార్వతీదేవి కరుణించి
ఈ సాధువులతో ఉన్న యమధర్మరాజుకి మరింతగా శక్తిని ఆమె ప్రసాదిస్తుంది. నీకు మరింతగా నేను శక్తిని కలగజేస్తున్నాను, ఆ శక్తితో నీవు మరి ఈ ఇతన్ని నువ్వు ఎదుర్కోమని ఆ సంభాసుడు అనే రాక్షసుని చెబితే, పార్వతీదేవి ఇచ్చిన శక్తితో యమధర్మరాజు మరోసారి ఆ సంభాసుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలుస్తాడు. అంత క్రితం ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా చివరికి ఓడిపోతాడు యమధర్మరాజు. కానీ ఈ పార్వతీదేవి ఇచ్చిన శక్తితో ఆ సంభాసుడు అనే రాక్షసుని మీద యుద్ధం గెలవటం జరుగుతుంది. దాంతో ఈ యమధర్మరాజు చాలా సంతోషించి ఆ సాధు పొంగవులు, మునులు, సిద్ధులు వాళ్ళతో కూడా కలిసి ఈ పార్వతీదేవి అనే శక్తి మాతను, శివుణ్ణి ఒక కోరిక కోరుకుంటాడు. అదేమిటంటే, ఇదే ప్రాంతంలో వెలవేయమని కోరుకుంటే శివుడు శీర్షాసనంలో ఉంటారు. అంటే శీర్షాసనం అంటే తల క్రిందకి, మిగతా శరీరం అంతా పైకి ఉండటం అనే అర్థం. ఆ శీర్షాసనంలోనే ఆయన పార్వతీదేవి యొక్క కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరితో పాటు ముగ్గురు ఈ శక్తీశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో వెలుస్తారు. వాళ్ళు వెలిసిన తర్వాత ఈ దేవాలయం నిర్మించబడుతుంది ఈ సాధువులు వీళ్ళందరి ద్వారా. దాంతో ఇక్కడి ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. మరి ఈ దేవాలయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మహాశివరాత్రి నాడు చాలా వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. అదే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మహా అన్నదానం కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. ఇక మహాశివరాత్రికి వచ్చేటప్పటికి ఆ రోజు శివుని కళ్యాణం జరిగిన రోజునే ఎదురుగా ఉన్న కోనేరులో తెప్పోత్సవం, అలాగే రథోత్సవం లాంటివి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇక ఈ దేవాలయంలో కార్తీక మాసంలో చాలా వైభవంగా రకరకాలైన రుద్రాభిషేకం, అభిషేకం, లక్షపత్రి పూజ, ఇక అమ్మవారికి కుంకుమ పూజ ఇలాంటివన్నీ కూడా విరివిగా పూజాది కార్యక్రమాలు ఈ శక్తీశ్వర స్వామి దేవాలయంలో జరుగుతాయి. ఆ పూజలన్నీ చేయించుకోదలిచిన వారు ఈ దేవాలయం నందు
సంప్రదిస్తే వాటి వివరాలు మరింత స్పష్టంగా దేవస్థానం వారు తెలియపరుస్తారు. ఇది గర్భగుడి ముందు ఉన్న శక్తిపీఠం. నంది, ఇక ఈ నంది ఎవరో భక్తులు చక్కగా అలంకరించడంతో శోభాయమానంగా కనిపిస్తుంది. ఈ పెద్ద నంది ముందు 2 చిన్న చిన్న నందులు కూడా అక్కడ ప్రతిష్ఠింపబడి ఉండటం మనం గమనించవచ్చు. ఇది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ఇక పోతే ఇంచుమించు చాలా దేవాలయాల్లో గర్భగుడిని చిత్రీకరించడం అనేది అభ్యంతరకరంగా చెప్పబడుతుంది కాబట్టి మనం అది చూపించలేం. ఈ ముందు ఉన్న ఇదిగోండి ఈ ఫోటోను మాత్రం, ఈ చిత్రాన్ని మీకు చూపించగలుగుతున్న శక్తేశ్వర స్వామి వారు. ఇక అదే ఆలయ ప్రాంగణంలో పైన ఒక ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. దాని మెట్లు ఎక్కుతున్నాం. ఆ మెట్లపై నుండి కోనేరు ఎంత సుందరంగా ఉందో చూడండి. ఈ పశ్చిమ గోదావరి పల్లెటూళ్ళ యొక్క అందమైన దృశ్యాలవి. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి యొక్క విగ్రహం, ఈ అభయాంజనేయ స్వామి వారి గుడి ఉందా చివర, అక్కడ ప్రతిష్ఠించిన అయ్యప్ప విగ్రహం ఇది. ఇదిగో చివర ఉంది ఆంజనేయ స్వామి వారిది. ఇక్కడ మాలధారణలు, రకరకాల మాలధారణలు చేసిన స్వామిలు తమకు సంబంధించిన పూజాధికారులు అవి నిర్వహించుకోవడానికి అలాగ ప్రధాన దేవాలయాల చుట్టూ మంటపాలను నిర్మించడం అనేది వేల సంవత్సరాల క్రితం ఉన్న, ఈ మధ్యన మరి ముఖ్యంగా ఈ మాలధారణ చేసే వారి కోసం ఇలాంటి మండపాలు అనేవి వారి సౌకర్యం కోసం, భక్తుల సౌకర్యం కోసం రకరకాలైన హోమాలు కానీ పూజాధికారులు నిర్వహించడానికి ఈ ప్రధాన దేవాలయాన్ని అనుకునే మండపాలు 1-2 అంతస్తులుగా నిర్మించడం జరుగుతుంది కదా. ఇది అలాంటి ఒక మండపం. కాకపోతే ఈ మండపం మీద నుండి ఈ గంగా నది అంతర్వాహినిగా ఈ చెరువులో కలుస్తుందని చెప్పబడుతుంది కాబట్టి ఆ చెరువు యొక్క శక్తేశ్వర స్వామి వారి ఆలయ గోపురాలు. ఇక ఆ చివర ఈ మండపం చివర ఈ ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి ఉండటం అనేది జరిగింది. ఆ ప్రదేశం నుండి చుట్టూ ఉన్న శక్తేశ్వర స్వామి వారి మరొక చిత్రం, ఎవరో చిత్రకారుడు గీసిన చిత్రం ఇది. ఇది ఆలయ గోపురాలు శక్తేశ్వర స్వామి వారి. ఇక ఇదే ఆలయంలో అనేక మొక్కలు అనేవి కనిపిస్తున్నాయి. అవి ఎవరి యొక్క నక్షత్రం బట్టి
వారికంటూ ఒక వృక్షం అనేది ఉంటుందని మన హిందూ సాంప్రదాయంలో ఒక నమ్మకం. ఏ నక్షత్రానికి సంబంధించిన వారికి ఏ వృక్షం అయితే సరిపోతుందో ఆ వృక్షాన్ని ఆరాధించడం కానీ పూజించడం కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారు. అటువంటి ఈ దేవాలయ ప్రాంగణంలో చాలా ఉన్నాయి. తెల్ల జిల్లేడు మొక్కిది శివుని జటాజూటం ఆకారంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ తెల్ల జిల్లేడు మొక్క. అలాగే ఈ కోనేరును ఆనుకుని, చెరువును ఆనుకుని ఇలాంటి వృక్షాలు ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి తెల్ల జిల్లేడు. ఇవి పూల మొక్కలు. ఇదంతా కూడా ఈ ప్రదేశాన్ని అంతా మరింతగా భక్తిభావంతోనూ ఆహ్లాదభరితంగాను ఉండేలా చేస్తున్నాయి ఈ రకరకాలైన ఈ పూల మొక్కలు, వృక్షాలు. మంచి శుభ్రంగా నిజంగానే గంగా వాహినిలాగా ఉంది. ఈ మొక్క వచ్చేటప్పటికి ఇది కూడా ఇదే నక్షత్ర జాతికి చెందిన మొక్క. చాలా సువాసనాభరితంగాను అందంగాను ఉంది. కానీ ఈ పుష్పాలని పారిజాతం పుష్పాలు, ఈ పారిజాతం మొక్క యొక్క పుష్పాలు ధరించకూడదంట. స్త్రీలు కానీ ఎవరైనా ధరిస్తే జుట్టు తెల్లగా అయిపోతుంది అంటున్నారు. పారిజాత వృక్షం, దాని కింద చక్కగా దేవస్థానం వారు భక్తులు సేద తీరడానికి బల్లలు వేయించి ఉన్నారు. అక్కడ నుండి దేవాలయ ప్రాంగణం. ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కొబ్బరి మొక్కలకి కరువేమి ఉండదు కదా. గతంలో అయితే భీమవరం పట్టణంలో కూడా ప్రతి ఇంట్లోనూ కొబ్బరి మొక్కలు విరివిగా ఉండేవి. కానీ ఇప్పుడైతే పట్టణంలో కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే పట్టణంలో ప్రతి అడుగు చాలా విలువైంది అవ్వడంతో. మరి పల్లెటూరులో మాత్రం కెమెరా ఎటు తిప్పినా మనకి